హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందు సీరియల్లో హీరోగా కనిపించాడు. తర్వాత చాలా వరకు రియాలిటీ షోలో డాన్స్ వేస్తూ, స్కిట్స్ చేస్తూ చాలా వరకు స్పెషల్స్ చేస్తూ కనిపించాడు. తర్వాత ఇప్పుడు 'సుమతి శతకం' అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఎవరో కాదు, మనకు బాగా తెలుసు. చాలా మార్పు కూడా అయ్యారు. చెప్పేనా పేరు? అమర్దీప్. ఎస్. సో ఫ్లోర్ మూమెంట్ తెగ వేసేస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. అలాగే టీం అందరూ ఉన్నారు. అర్థమా? చలో. అందరికీ నమస్తే. మరి కవర్ చేయాలి కదా. సో అమర్దీప్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తగ్గిందా ఇది? పుష్ప రేంజ్లో ఎలా ఉన్నారు మీరు? కేశవ మీరంటే బాగోదులేండి. సో ఇప్పటి వరకు ఇందాక నేను చెప్పినట్టు సో అలా 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 అవుతూ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు. ముందు ఒక మూవీ చేశారు, తర్వాత కొన్నాళ్ళ గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత 'సుమతి శతకం' తోటి కనపడ్డారు. అంటే గ్యాప్ వచ్చిందా, లేదంటే గ్యాప్ తీసుకున్నారా, లేదంటే అసలు గ్యాప్ లేకుండా రియాలిటీ షోస్కి మీ టైం సరిపోతుందా? వాట్ యు సే? రియాలిటీ షోస్లో నేను అంటే చేశాను. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేశానో దానికి కొద్దిగా దూరంగా ఉన్నాను రియాలిటీ షోస్కి. ఈ క్యారెక్టరైజేషన్ ఓన్ చేసుకోవడానికి, లుక్ మార్చడానికి, మీన్ ఆ సినారియోలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టింది. సో ఓవరాల్గా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఐ హ్యావ్ టేకెన్ టైం, లాంగ్ టైం తీసుకున్నాను. అందుకే మధ్యలో వర్క్షాప్స్ కానీ, ఆ లుక్ టెస్ట్ కానీ, ఎందుకంటే నేను ఈ గెటప్లో రెడీ అవ్వడానికి నాకు అమ్మాయిల కంటే ఎక్కువ 1 hour 15 minutes పడుతుంది. ఎస్, అడగండి. ఏం చేశారండి? రింగుల్ బేసిక్గా ఎలకేసుకుంటారు రింగులు, మనవాడు జుట్టుకు తిప్పాడు రింగులు, అందుకని టైం పట్టింది. అది చాలా డీప్ కర్ల్స్. ఓకే. సో మన సింగిల్ టాన్తో చేసి, అవును, తర్వాత మరీ పెద్ద కర్లర్తో ట్విస్ట్ చేసి, ఏంది టాంగ్ అండ్ కర్లర్ రెండు పెట్టి స్ప్రే చేసి నిలబెట్టాలి. ఎందుకంటే డాన్స్ చేసినా, ఫైట్ చేసినా, పరిగెత్తినా అది కదలకోకుండా పెట్టాలి. ఆ లుక్, కొత్త లుక్ తీసుకొని రావాలి అని. ఇంకోటి ఏంటంటే ఆ హీట్ ఎలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ జరిగిన 3 months షూట్లో నాకు ఎంత హీట్ ఉంటుంది. అవును. సో ఇది స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవాలి. దాని ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి. ఒకసారి 1కి 2-3 సార్లు లుక్ టెస్ట్ చేయించారు. ఈ హెయిర్ స్టైల్ కదా, నేను హెయిర్ కట్కి వెళ్ళి కూడా నేను మరి ఫొటోస్ పెట్టాను. వద్దండి, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. మీకు విషయం తెలుసా, చెప్పులు కూడా ఏవి కొనాలో కూడా నేను ఫొటోస్ పెట్టాను, ప్రూఫ్స్ ఉన్నాయి దగ్గర. సరే ఇవి కొనమంటారా, ఇవద్దు, ఇలాంటివి తీసుకోండి. డైరెక్టర్ ఆయన విజన్ ఎలా కావాలనేది ఆయన ప్లాన్ చేసుకున్నారు. తర్వాత కాస్ట్యూమ్స్, సో ఫుల్ షర్ట్ వేద్దామా, హాఫ్ షర్ట్ వేద్దామా, ఏంటి. సో ఎంటైర్ సినిమాలో హాఫ్ షర్ట్స్ ఉంటాయి. సో దానికి తగిన, అంటే ఇప్పుడు ఇదంతా ఒక ప్యాటర్న్. ఇప్పుడు మీరంతా విడివిడిగా మనం మాట్లాడుకున్నాం, ఇదంతా కలిసి ఎలా ఉన్నాడు అనే దాని మీద చాలా మేక్ ఓవర్ చేయడానికి నాకు టైం పట్టింది. అందుకే మధ్యలో గ్యాప్, అండ్ షోస్కి కూడా గ్యాప్ ఇచ్చేసి అంటే చేసే అంత ఇది లేకపోయింది టైం. ఇది స్టార్ట్ అయిపోయింది షూట్, షూట్లో బిజీ అయిపోయాను. బట్ ఇది దీనికి కూడా ట్రై చేశారండి, కర్ల్స్ అయ్యి వద్దులే అని చెప్పి ఆపేశారు, లేదా ఇవి కూడా తిరిగాయి. సో దీనికి అంటే మూవీ తర్వాత వచ్చిందా, లేదంటే ఇది మీకు సర్జరీ అయింది కదా? అవును. సో మూవీ తర్వాత వచ్చిందా, లేదా మూవీ షూటింగ్ మధ్యలోనే వచ్చిందా? ఎప్పుడు బయట హీట్ ఆఫ్ మూమెంట్లో ఒక ఫ్లిప్ చేసేసాను. ఎందుకంటే టైం లేదు, లొకేషన్ మనం షిఫ్ట్ అయిపోవాలి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏ మాత్రం లేట్ అయినా కానీ మేము వెళ్ళే చోట లైట్ ఫెయిల్ అయిపోతుంది. లైట్ ఫెయిల్ అయిందంటే మేము మరీ ఆ సీన్ చేయడానికి మాకు ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయ్యింది. ఆ ఎక్స్టెండ్ అయితే ఆ రోజు వేసుకున్న షెడ్యూల్ మరీ మిస్ అయిపోద్ది, ఆ సీన్ మళ్ళీ డిలే అయిపోతుంది. పర్టికులర్ ఆ సీన్లో చేయాల్సిన ఒక పెద్ద ఆర్టిస్ట్కి డేట్ లేదు. సో మాకు ఇంకా టైం లేదు. ఇప్పుడు క్రేన్ రావాలి, రోప్స్ దింపాలి, ఆర్మ్స్ వేసుకోవాలి, కట్ చేసి ఆర్మ్స్ వేసుకొని ఫస్ట్ ఫైటర్ చేయాలి, ఫైటర్ చేసిన తర్వాత నేను చేయాలి, నేను చేసింది. ఎందుకంటే ఒకటేసారి 3 camerasతో రికార్డ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇదంతా జరగాలి అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే లేచిపోతుంది. ఇప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేదు. రిస్క్ అనిపించలేదా? అంటే మనకి బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడైతే, అంటే రిస్క్ అనిపించలేదా మీకు? అనిపించలేదు సార్ అంటే టైం లేదు అన్నప్పుడు? అంటే ఆయన అన్నట్టు
మనకి వేరే ఆర్టిస్ట్ డేటు అప్పుడు ఆ రోజు తప్పితే మళ్ళీ మనకి లేదండి. సో అంటే మీరు చేస్తారని అడిగితే నేను చేస్తానండి అన్నారు ఆయన. సో కొంచెం రిస్క్ ఏమో ఒకసారి మరి ఏమో ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని అడిగితే లేదండి పర్లేదు నేను హ్యాండిల్ చేయగలను అన్నారు. నాకు డ్యాన్స్ వచ్చు చేస్తాను, ప్రాక్టీస్ చేశారు బాగానే ఉంది. ఆల్మోస్ట్ సింగిల్ టేక్లో ఓకే చేశాడు. అప్పుడు లైట్గా నొప్పి వచ్చింది అన్నారు. ఉన్నాం మేము అందరం సెట్లోనే ఉన్నాం. అదే పట్టిందిరా అంటే సర్లే ఫ్లిప్ కదా అని అందరం పెద్ద ఏం పట్టుకోలే. తర్వాత నుంచి స్టార్ట్ అయింది మనోడికి. సేమ్ రవితేజ గారికి కూడా అయింది. సో కోఇన్సిడెన్స్ అనుకుంటా. అంటే మీరు ఎలాగో ఫ్యాన్ కదా. అవును అవును. సో తనకు కూడా అలాగే ఒక సాంగ్ లాస్ట్ అది పెట్టుకొని కూడా అలాగే చేశారు. అలాగే మాస్ జాతర అనుకుంటా. మాస్ జాతర. ఆ షూట్ అప్పుడు నేను వెళ్ళాను. శేఖర్ మాస్టర్ నన్ను తీసుకెళ్ళారు. ఓకే అన్న ఎలా ఉందన్న సర్జరీ అంటే మనం ఆగండి రా, అయిపోయిన తర్వాత 2-3 రోజులు బోర్ కొట్టిందని షూట్కి వచ్చారు అన్నారు. ఆబ్వియస్లీ అంత పెద్ద ఆయనే చేసినప్పుడు నేను ఎంత అని పిలవచ్చాను. ఓకే రెడీ చేసేద్దామని. సో ఫ్లిప్ కొట్టేసిన దగ్గరలో అది తెలియకుండా బయటకు వచ్చింది. ఆ తర్వాత అది ఇంకా చాలా సఫర్ అయ్యేసరికి ఇంకా సర్జరీ వరకు వెళ్ళింది. ఓకే కానీ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్లోర్ మూమెంట్ బాగుంది, చాలా న్యాచురల్గా వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ సాంగ్ కూడా చాలా దాంట్లోనే కదా అవును. ఆ ఫ్లోర్ మూమెంట్ కానీ ఆ మ్యూజిక్ కానీ ముందు చాలా నీట్గా వచ్చింది. ఫ్రేమింగ్ చాలా బాగుంది. మీ స్టెప్లా నా భూతో నా భవిష్యత్ అది చెప్పలేకపోతుంది. చూడలేదేమో. ఓకేరా. సో what do you say about your character in this movie? Well, Sri is a village girl. She's an Anganwadi teacher also. అంగన్వాడి. Yes. What do you learn? Sorry? ఏం నేర్చుకున్నారు? What do you learn? What do you learn? What I learned from this movie? Your character About అంగన్వాడి టీచర్. yeah, she's very soft spoken, and it's something which I personally very relate to Sumati in the whole story. She's the one who's loved by everyone, and she's one who respects the elderly, and at the same time she's very friendly to the kids. So yeah, the character is very sweet, soft, and also comes with a lot of surprises which you'll come to know very soon. వెయిట్ చేస్తాం మేము దాని గురించి. సో టేస్టీ తేజ గారు, మిమ్మల్ని టేస్టీ తేజ అని పిలవాలా, తేజ అని పిలవాలా, ఏమని పిలవాలి? ఇంతవరకు ఎన్ని ఫుడ్లన్నీ మీరు పొట్టలో అన్ని దాచేసుకొని నింపేశారు. ఇంకేమైనా బాకీ ఉందా ఫుడ్లో? ఇంకా బాకీ ఏం లేదు మేడం. ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేస్తాం, అయిపోయింది. అంతా అయిపోయింది. మనకి అవైలబుల్ దొరకగలిగేది తినగలిగేవి హైదరాబాద్ ఇన్ రౌండ్లో తినేసిన. ఓకే కొత్త ఏమి లేవు. కొండలు, కప్పలు, పాములు. ప్యూర్ వెజిటేరియన్. ఓకే నువ్వే చెప్పాలి. ఏంటి వెజిటేరియనా? వాట్ వి ఏట్ ఆఫ్టర్నూన్ టెల్ రే. ఈ దారుణం ఎప్పుడు జరిగింది? వాట్ వి ఏట్ ఆఫ్టర్నూన్ టెల్. Don't talk about afternoon, but you eat non-veg always. It's fine. Okay. He's lying. What we eat afternoon tell. Okay, so we had a dal chawal నీ తెలుగు with తెలుగులో అడగండి పేరు. పప్పన్నం చెప్తుందిగా. తెలుగులో pappu. I know pappu rice with no, that's exact. Tell me. వద్దులేండి, నాకు అంత ఎగ్జాక్ట్ గా వద్దులేండి. with a pickle. You tell me what it is called. That dal rice with. ముద్దపప్పు ఆవకాయ. Yes, అదేనా? that's right. ఓకే, దానికి తనతో చెప్పించి ఇక్కడ ప్రాంటింగ్ చెప్పించుకొని అబ్బా. ఆవిడ చెప్పింది అంటే మీకు మైండ్ పోద్ది. సో ఎలా యాడ్ అయ్యారు ప్రాజెక్ట్ లో? అంటే మీరు యాడ్ అయ్యారా లేదంటే మీరు యాడ్ చేశారా సార్? అంటే ఎలా? ఫస్ట్ నేను యాడ్ అయ్యాను, తర్వాత ఆయన చేయాల్సి వచ్చింది. అవునా? తేజ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి. ఓకే. ఫ్రెండ్ అంటే సేమ్ ఏజ్ అనుకోకండి. ఫ్రెండ్షిప్ కోసం ఏం లేదు క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ సరిపోతాడు అనిపించి నేను చూజ్ చేసుకున్నాను ఆయన. సో టీజర్లో డైలాగ్ జనరల్గా కిరాణా కొట్లు ఏముంటాయండి? బిస్కెట్లు, చాక్లెట్లు ఇవ్వండి. ఒక్కసారి మా గురించి చెప్పగలుగుతారా డైలాగ్? కిరాణా కొట్టు అంటే ఏమనుకుంటున్నావు? పిల్లల బిస్కెట్లు, సోపులు, షాంపులు, పప్పులు, ఉప్పులు, డబ్బులు, కొత్తిమీర, చింతకాయ అనుకున్నావా? కాదు, కిరాణా కొట్టేసిన ఎమోషన్. ఎమోషన్. ఇది ఎలా రాశారండి మీరు అసలు? అంటే కిరాణా ఊళ్ళో జనాలు అనుకుంటారు కదండి, ఆ కిరాణా కొట్టరికి 5 ఏరాలి, ఈ కిరాణా కొట్టరికి ఇస్తే అంటే బేసికల్లీ కొంచెం మనం కిరాణా కొట్టు అనేటప్పటికి ఒక లుక్, మన ఒక ఐడియా ఉంటుంది, ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని. సో దాన్ని ఒకడు ఎమోషన్గా తీసుకుంటే మామూలుగా కాదు అనేది అర్థమైంది మాకు. మా కిరాణా కొట్టు మామూలుది కాదు అన్నట్టు అర్థమైంది తర్వాత మీరు చెప్పిన తర్వాత. సో అందుకని. ఓకే. సో ఈ సినిమాలో మీకు ఎవరైనా జోడీ ఉన్నారా? లేదండి. ఎందుకు పెట్టలేదు? అడగలేదా మీ ఫ్రెండ్ని?
మీ డైరెక్టర్ని? స్కోప్ లేదన్న. నేను అప్పటికి లేకపోతే ట్రై చేసే నేను ఆల్రెడీ క్లైమాక్స్ లో ట్రై చేసా. హీరో హీరోయిన్ ఎడ్డు గొడవలు అవుతున్నాయి కదా, నాతో కలిపేసి అని కూడా చెప్పా. నువ్వు కావాలంటే షూట్ తర్వాత కలువలే కానీ షూటింగ్ లో ఐ మీన్ సినిమాలో వద్దని చెప్పాడు. ఇక లైట్ తీసుకున్నారు. అవును. అప్సెట్ అయ్యారా? చాలా అయ్యో దారుణంగా. 2 రోజులు ఘోరంగా తిన్నాడా? పర్లేదు, శైలి సో కూల్ ఫ్రెండ్ అయిపోయింది. లేదా హాట్ అని చెప్పనా? చెప్పండి. లేదు సీ షో. అమ్మాయికి మాత్రం మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేనేమి లేనండి. ఎందుకండి? ఏం మాట్లాడిన ఏమవుతుందో తెలియదండి. మీరు మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు వేసుకుంటారు. వద్దండి, షీ సో కూల్ అంటే. బాగా భయపడుతున్నావు మైక్ నువ్వు. Teja is బాగా very భయపడుతున్నాడు. చెప్పు చెప్పు సో చెప్పు చెప్పు. బోలో బోలో. sweet. Teja is very sweet. స్వీట్. యా ఓకే, సరే అండి, మేము అక్కడితో ఆగిపోతాం. సో టైటిల్ సుమతి శతకం, చాలా తెలుగు వర్డ్. సో మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చినప్పుడు నరేషన్ చెప్పినప్పుడు అంటే మీరు క్యారెక్టర్ మీది చూసుకున్నారా, లేదంటే కంటెంట్ చూసారా, లేదంటే డైరెక్టర్ని చూసారా? నేను ఫస్ట్ టైటిల్ వినగానే ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్ టైటిల్ సుమతి శతకం అనగా అలాంటి మన తెలుగు సాంప్రదాయానికి తగిన టైటిల్స్ రావడం, శతమానం భవతి, ఇలాంటి కొన్ని టైటిల్స్ ఉంటాయి చాలా రేర్. మా గురువు గారు భర్త మహాజన విజ్ఞప్తి, ఇలాంటి ఒక టైటిల్లో సుమతి శతకం అనేది కూడా జాబితాలోకి చేరింది. సుమతి శతకం ఏంట్రా బాబు, మన చిన్నవాడు స్కూల్లో చదువుకునేటి, ఇది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైటిల్ నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళింది. తర్వాత క్యారెక్టరైజేషన్ పిచ్చిగా ఎక్కేసింది. ఈయన డైరెక్షన్, ఈయన స్టోరీ చెప్పేటప్పుడు నేను దాని ఇంప్రొవైజేషన్ కూడా చెప్పేస్తున్నాను. మెథడ్లో వెళ్ళిపోయారు అయితే, మెథడ్ యాక్టింగ్లో. ఆయన కథ చెప్పేటప్పుడు నేను ఇంప్రొవైజేషన్ చెప్తున్నాను, ఆయన కథ చెప్తున్నా నేను ఇంప్రొవైజేషన్ చెప్తున్నాను. సో అంత ఎక్కేసింది కదా. అంటే ఎవరైనా ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే, నా కథ ఎలాగైనా నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయింది, చాలా అద్భుతంగా ఉంది, నేను అదే చెప్తున్నాను, బట్ నేను చెప్పేది ఎందుకు అనేది మీరు ట్రైలర్లో చూస్తారు, సినిమాలో చూస్తారు. ట్రైలర్ ఎప్పుడండి రిలీజ్? ఈ మంత్ విత్ ఇన్ 6-7 డేస్లో 6-7 డేస్లో బయటకు వచ్చేస్తుంది. సో ఇక నుంచి అంటే మిమ్మల్ని అంటే అదర్ చాలా వరకు ప్లాట్ఫామ్స్లో మేము చూసాం. సో మీ టాలెంట్ అందరికీ తెలుసు, కానీ కొన్ని దగ్గర మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ రవితేజ గారిలా అనిపిస్తుంది. అంటే మీకు అలా వస్తుందా, లేదంటే లేదు ఎప్పుడు అందులోనే నేను ఉండాలి అని మీరు అనుకుంటారా, లేదంటే మాకు అలా అనిపిస్తుంది? బేసిక్గా మనం ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వస్తాం పైకి, ఎవరైనా సరే, ఎవరికైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన మొదటి హీరో రవితేజ గారు. నేను చిరంజీవి గారిలాగా ఎదగాలి, బాలకృష్ణ గారిలాగా ఎదగాలి, ఎలా అయితే అనుకుంటాం కదా మనం కూడా. సో నేను రవితేజ గారిలాగా ఎదగాలి అనుకోవడంలో తప్పులేదే. సో ఆయన బాడీ లాంగ్వేజ్ని నేను తీసుకోవట్లా, నా బాడీ లాంగ్వేజ్లోకి నేను ఆయన స్టైల్ని మిక్స్ చేసుకుంటాను. ఓకే, అమితాబ్ బచ్చన్ గారిని ఆయన ఎలా అయితే మిక్స్ చేసుకుంటారో అలాగా నేను ఆయనని మిక్స్ చేసుకుంటాను. ఎవరో ఒకరు ఒక స్ఫూర్తిగా ఉండాలండి. ఒక 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 లైట్ వెలిగితేనే ఆ దారిలో మనం ఆ వెలుగును చూస్తూ వెళ్తాము. అలాంటి ఒక వెలుగు నాకు ఆయన, తప్పేముంది. ఐఎమ్ ప్రౌడ్లీ సే ఎస్, ఐ డూ ఫాలో రవితేజ గారు, ఐ డూ రెస్పెక్ట్ హిమ్. ఆయన స్టైల్ అంటే ఇష్టం, ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం, ఆయన నవ్వు అంటే ఇష్టం. ఆయన చూస్తూ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడో చోట ఆ ఫ్లేవర్ టచ్ అవుతూనే ఉంటుంది. ఇందులో కొద్దిగా మీకు కొన్ని చోట్ల ఆ ఫ్లేవర్ మీకు నీట్గా కనిపిస్తుంది. ఎస్, యూ విల్ ఎంజాయ్. అంటే అరే కాపీ కొట్టేంట్రా ఆయన మీకు అనిపించదు. లేదు, ఎంజాయ్ చేస్తున్నాం, నేను మాట్లాడుతున్నామే, అందుకే అలాగే మాట్లాడాను. చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు అన్ని మీరు అంటే టీవీ షోస్లో కానీ, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అంటే మొదట కూడా వచ్చారు, ఇప్పుడు కూడా సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చారు. ఈ మధ్యలో ఏదైతే ఉందో మీ కెరియర్లో చూసుకుంటే కనుక ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చారు కదా. మీకు ఇక నుంచి మొత్తం సినిమా సిల్వర్ స్క్రీనే నాకు అంటారా, లేదంటే టీవీ కూడా లేదు నేను రెండు బ్యాలెన్స్ చేస్తా అంటారా? లేదండి, సినిమా చేద్దాం డిసైడ్ అయ్యాను. ఒకవేళ మరి టీవీ వడబొట్ టీవీ మామూలు మన షోస్కి వెళ్తాం, ఏదో కనపడతారా మాకు, లేదంటే ఓన్లీ స్క్రీన్? అప్పుడప్పుడు ఏదైనా ఒక మంత్లీ ఒక ఈవెంట్ ఉంటుంది అనుకోండి, షో ఏదైనా ఉన్నా కానీ షోలో వచ్చి చేస్తాను. లేదంటే మూవీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను, మూవీస్ చేయాలనే ఇంట్రెస్ట్. మీకు అంటే దీన్ని ఎలాబరేట్గా చెప్పాలి అంటే, ఒక ఇంటర్వ్యూలో సుమా గారితో నాని అన్న ఒక మాట చెప్పారు, గ్రేటెస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఎ లాంగెస్ట్ టైమ్ ఆఫ్ పేషెన్స్.
ఎగ్జాక్ట్లీ. ఎస్. సో నేను కూడా ఒక మంచి పని అవ్వడం కోసం నేను చాలా సంవత్సరాలు నేను కూడా ఎదురు చూశాను. అండ్ సెకండ్ థింగ్, 100వ స్టెప్కి రీచ్ అవ్వాలి అంటే 1, 2, 3 నుంచే స్టార్ట్ చేయాలి, కానీ ఒక్కసారి 100వ స్టెప్ మీద నించుంటే దాని వాల్యూ తెలియదు అని. ఇప్పుడు నేను టీవీ అనే మొదటి అడుగు నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సినిమా వరకు రీచ్ అవుతుందని కాబట్టి ఆ కష్టం, ఆ విలువ నాకు తెలుసు. నేను డైరెక్ట్గా సినిమా మీద వచ్చి నించున్నానంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్లు లేవు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, Basically. ఓన్లీ టాలెంట్. టాలెంట్ అంటే చెప్తున్నా కదా, నేను వెనుకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు, వెనక ఎవరు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన ఆయన శిష్యుడిగా నేను ముందుకు వస్తున్నాను. బా. ఓకే. సో అంటే అప్పుడైనా ఇది పెంచుతారా? టీవీకి వెళ్ళాలంటే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి. అదే కదా, మాకు గత 2 సంవత్సరాలుగా ఎప్పుడు పోయినా ఒకటే ఒక లేబుల్ ఉంటుంది మనకు, ఒక లేబుల్ స్టిక్ చేసేసి ఉంటాం. ఇప్పుడు సపోజ్ 20 రూపాయలు ఉంటుంది, ఒక 6 నెలల తర్వాత 20 రూపాయల 50 పైసలు ఉంటుంది, అది ఇంకొక 6 నెలల తర్వాత 21 రూపాయి అవుతుంది. ఇంతకు మించి మనకు పెద్దగా ఏం రావు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి కాదండి. అంతే. అంటే మన దాన్ని బట్టి పెరుగుతూ ఉంటది కదా, అలా. దట్ విల్ డిపెండ్ మనం ఏ స్థాయి. న్యూస్ వెళ్తూనే ఉంటారు కదా, కాబట్టి ఆ రిలేషన్ మీద అయిపోద్ది అది అంతే. ఓకే. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ఏం లేదు, మీద అయిపోతే పడుకోవడం. నేను అది కాదు అడిగింది. అది కాదు అంటే సినిమాలా, లేకపోతే ఇప్పుడు మీరు పెట్టి యూట్యూబ్ నడుతుందమ్మా, ఇది అసలు ఆగేదేలే. చేస్తున్నా నా ప్రమోషన్స్, నా యూట్యూబ్ ప్రమోషన్స్ అవి చేస్తానే ఉన్నాను. వాటితో పాటు అవకాశం వస్తే సినిమాలు చేస్తున్నాను. దీని తర్వాత ఇంకో 2 కమిట్ అయ్యాను, అవి కూడా ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయింది, ఇంకోటి సెట్స్ మీద. ఎందుకంత సీరియస్ చెప్తున్నాను? మామూలుగా చెప్పు. నిద్రమత్తులో చెబుతున్నా, సీరియస్ కాదు ఇది. నిద్రపోతున్నారు? ఎంత ధైర్యం! ఇంటర్వ్యూలో కూర్చొని నిద్రపోతున్నా లేదమ్మా, నిద్రమత్తులో ముద్దపప్పు ఒక ఎఫెక్ట్ ఇదంతా. మంచిగా నెయ్యేసి పెరిగేసి పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. ఓహోహో, అంతే. నేను నిద్ర ఎందుకు పోతాను? అదే నేను షాక్ అయ్యాను మీరు అలా అనేసరికి. మరి మీ టీమ్ తో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ చేసేసారా? చేశాను ఆల్రెడీ. రీల్ వదిలేను, 2 మిలియన్ పోయింది. ఫుల్ లెంత్ వీడియో ఎడిటింగ్ జరుగుతుంది, రిలీజ్ చేస్తాను. ఓకే. సో అమర్దీప్ గారి గురించి ఏం చెప్తారు? మీరు స్టార్టింగ్ నుంచి చూసారు కదా. స్టార్టింగ్ లో నేను సగంలో చూసాను. స్టార్టింగ్ అప్పుడు కలిశారు కదా, చూసారు కదా, తర్వాత ఏ విధంగా? నేను డీటెయిల్ గడపంటే డీటెయిల్ అడుగుతాం. డీటెయిల్ ఏమొద్దమ్మా. అమర్దీప్ గురించి చెప్పేది ఏముంది అంటే, మల్టీ టాస్కర్ విత్ హ్యూజ్ టాలెంట్. ఎవరు ఉన్నారంటే నాకు తెలిసిన వాళ్ళలో టీవీ ఇండస్ట్రీలో యాజ్ ఆఫ్ నౌ అమర్దీప్. ఓపెన్ గా చెబుతా, ఎవరు అడిగినా చెప్తా. మల్టీ టాస్కర్ విత్ హ్యూజ్ టాలెంట్. ఏమైనా చేయగలడు. వాట్ నాట్ అంటారు కదా, ఒక ఆస్ట్రోనాట్, ఒక ప్లంబర్, ఒక డాక్టర్, ఒక పోలీస్, ఆ రకంగా అన్ని టాలెంట్స్ ఉన్నాయి మనోడి దగ్గర. ప్రాపర్గా ఈ యొక్క సినిమాలో అతనుకున్న టాలెంట్ మొత్తాన్ని డైరెక్టర్ నాయుడు గారు యూటిలైజ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున అది మీరు స్క్రీన్ మీద చూస్తారు. మీరు కూడా చూసిన తర్వాత పర్ఫెక్ట్ యాప్ట్ చాలా బాగా. ఇప్పుడు దాకా చూసిన అమర్దీప్ వేరు, సుమతి శతకంలో చూడబోయే అమర్దీప్ వేరు. ఇదైతే నేను చెప్పగలను. చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా నిద్ర అని నేను అన్నందుకు మీరు అది కాదు అని నిరూపించారు. వచ్చేసి లోపల ఉన్నది బయటకు వచ్చేసింది కదండి. ఎంత నిద్రలో లేపడిగినా చెప్తాను ఇదే మాట. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. మీరు నిద్రలో లేపాలి ఆయన్ని. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు మళ్ళీ నిద్రపోతా కాదు, మళ్ళీ లేపండి. వద్దులేండి, వెళ్ళిపోతాను. సో మూవీలో అంటే ఎలిమెంట్స్ ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క మూవీలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే, ఇప్పుడు హారర్, థ్రిల్లర్, ఇప్పుడు డిఫరెంట్ మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్, కొన్ని ఫ్యాంటసీ. సో కొంతమంది ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ ఏమేమి చెప్పారు చెప్పండి? హారర్ చెప్పారు. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఈ జోనర్స్ అన్ని మా సినిమాలో ఉన్నాయి. ఏంటి ఇన్ని జోనర్లు కలిపారు మీరు? చెప్పండి మేడం, ఫస్ట్ ఏం చెప్పారు? ఒక డివోషనల్ ఉంది. ఏంది, గుడి ఉంది అక్కడ? కాదు కదా, ట్రైలర్ చూడలేదుగా. ఉంది. ఆ ట్రైలర్ చూపించకపోతే, ట్రైలర్ చూపించకపోతే నిజంగా అంటే ఇన్ని ఎలా మిక్స్ చేశారు? హారర్ ఎన్ని అవర్స్ అండి మూవీ? హారర్ ఉంది, ఇంటర్వెల్ హారర్, డివోషనల్. మీరు చెప్పింది ఎంట్రీలోనే డివోషనల్ ఉంటుంది. ఇంకోటి చెప్పారు కామెడీ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా కామెడీయే ఉంటుంది. ఫ్యాంటసీ, మీరు క్లైమాక్స్ లో చూస్తారు ఆ ఫ్యాంటసీని. డివైన్ మామూలుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ ఏదైతే చెప్పారు ఇవన్నీ ఉన్నాయి సినిమాలో.
యాక్చువల్గా మిమ్మల్ని అడుగుతా అనుకున్న క్వశ్చన్ నేను మీ దగ్గర నుంచి ఇలా టర్న్ అయిపోయింది. అంటే వీటిలో ఏది ఉంది అని అడుగుదాం అనుకున్నారా? అంటే ఎలిమెంట్స్ ఇప్పుడు ఒకటి నన్ను అడగనిస్తాగా మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇస్తే మేము అడుగుతాం. మనందరూ ఒకే కులం అండి, యాంకర్ కులం. నేను అదే కదా, ఏదో ఇటు వచ్చి కూర్చో. లేదు లేదు, నేను అక్కడ కూర్చుంటాను, లేదంటే పక్కన కూర్చొని మీరు ఒకటి వచ్చి ఇక్కడ కూర్చోండి. సో అంటే ఇప్పుడు జానర్స్ అనేవి ఆడియన్స్ అందరికీ అలవాటు అయిపోయాయి. ప్రతి ఏ జానర్ తీసుకున్నా కానీ చాలా కూల్గా ఏదైనా యాక్సెప్ట్ చేసి చూస్తున్నారు జనాలు. అంటే ఇలాంటి టైంలో అంటే ఒక్కొక్క ఎలిమెంట్ పెట్టుకొని ఉంటున్నారు ఒక్కొక్క మూవీకి. దాని నుంచే 3 hours 2 hours కొన్ని సిరీసెస్ లాగేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మీరు ఎన్ని అవర్స్ తీసుకున్నారో దట్టు అంటే ఎలిమెంట్స్ పరంగా ఏం చెప్తారు? అంటే ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? ఇప్పుడు తేజ గారు చెప్పినట్టు చెప్పినవన్నీ ఉన్నాయండి మన దాంట్లో. సో ఇది ఎలా మిక్స్ చేశారని ఇప్పటికీ నాకు డౌట్. అంటే ఫిబ్రవరి చూసి మీరే చెప్తారు, అరే రోజు ఇలా అన్నారు, అన్నీ ఉన్నాయని మీరే. ఇది నాకు ఆశ్చర్యార్థకం. ట్రైలర్ చూస్తే కొంచెం క్లారిటీ వచ్చింది తర్వాత. అంటే పర్టికులర్గా ఏ ఎలిమెంట్ని హైలైట్ చేశారండి? కామెడీ కామెడీ నుంచి. ఓకే, మీ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. అంటే అంటే మ్యాక్స్ దగ్గర అంటే కొన్ని దాని దగ్గర షోస్లో చూస్తున్నప్పుడు ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. అంటే కావాలని అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేస్తారా, లేదంటే యాజ్ యూజువల్ ఆన్ స్పాట్ అవన్నీ నా మీద వేసేదాన్ని. అవును, ఆయన బాగా తీసుకుంటున్నారు. చాలా ఇన్నోసెంట్ కూడా ఆర్టిస్ట్ వాడు, నటిస్తాడు. అది కూడా ఇన్నోసెంట్ ఏం కాదు. చూసారా, బాగా తెగించావు మైక్. ఇది కూడా ఇన్నోసెన్స్ యాక్టింగ్. సో బిహైండ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఫన్నీ ఇన్సిడెంట్స్? బోల్డ్. ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా, మాకు తెలియంది ఏదైనా చెప్పురా. హీరోయిన్ ఫర్ యూ ఓన్లీ షీ ఈజ్ ఆస్కింగ్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్స్ అంట. ఆన్ సెట్స్ ఖాళీ కూర్చుంది కదా చెప్పింది. అయ్యా, తెలుగు అర్థమైతే మీకు ఉంటుంది. I'm helping her. I think there are so many, especially when we 3 of us are shooting, doing any scene. I think more than on screen, off screen is more fun. On screen there is no fun. There is fun more than I said, like. But the most funniest was, I think, the one he uploaded a reel of, where these guys are cutting vegetables. Okay, akkada idi chesara. Okay. And making something. So I came late. These guys already, like, you know, just preparing something, and I don't know what they mixed in that. It was so worst. And this guy, so I was supposed to just like taste it, and I was supposed to act. When I went to taste it in the camera, this guy, he literally, like, I was about to taste and he put it here, and I had to taste it because first I did this, like, acting. So it's like, no, you taste it. I'm like, okay, again I'll do. Again he did the same thing and it tasted so yuck. So yuck. These guys, I don't know what they put it in. Later I made sure I made it taste everyone in the crew, like. అది మామూలు వంట ఆయిల్ కాదమ్మా, దేవుడికి ఒత్తులకి ఇచ్చే ఆయిల్. దాంతో వంట చేసాం. అబ్బా, షూట్ కి చేయాలి, మేము తినడానికి కాదు. షూటింగ్ లో మరి అన్యాయం కదా ఆడపిల్లకు పెట్టడం మీరు. మేము పెట్టలేదు. షూట్ లో షాట్, I had to do this. షూట్ లో షాట్ మన Tasted ఇప్పుడు ఆమె అర్థమైంది. షూటింగ్ లో షాట్ ఏంటంటే అమర్ హీరో గారు వండాలి, హీరోయిన్ టేస్ట్ చేయాలి. ఆమె పెట్ల చూసేసరికి కెమెరా అనాలి, ఆ ఎక్స్ప్రెషన్ రాట్లా వీడికి. అది నో సూపర్ ఎక్స్ప్రెషన్ సూపర్ అంటుంది. సో మీకు వంట వచ్చా? వండుతారా ఇంట్లో? మీరే చేస్తారా? మీ లేదు తేజ చేస్తుంది. ఓకే, అలా చెప్పమందా? తేజే చేస్తుందండి. మీరు తేజానే చేస్తాడండి. అవునా? నేనే చేస్తాను. సో మొత్తానికి సుమతి శతకం మంచి బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.